కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ సిలిండర్ పై ₹95 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ పెంపులో ఢిల్లీలో ₹2078కు చేరింది. ఇక హైదరాబాద్ లో ₹215కు అయితే పెరిగింది. హైదరాబాద్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 2321కి పెరిగింది. 3 వారాల్లో రెండోసారి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లపై ప్రత్యక్షంగా పడుతుంది. గత నెల మార్చి 1న కమర్షియల్ సిలిండర్ పై ₹114 పెంచిన కంపెనీలు ప్రస్తుతం మరోమారు 195కు పెంచాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ సిలిండర్ పై ₹195 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ పెంపుతో ఢిల్లీలో ₹2078కు చేరింది. హైదరాబాద్ లో 215 వరకు పెరిగింది. హైదరాబాద్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 2321కి పెరిగింది. 3 వారాల్లో రెండోసారి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. ఇక పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లపై ప్రత్యక్షంగా పడుతుంది. గత నెల మార్చి 1న కమర్షియల్ సిలిండర్ పై ₹114 పెంచిన కంపెనీలు ప్రస్తుతం మరోమారు 195కి పెంచాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి కమర్షియల్ గ్యాస్ ఎల్పీజీ ధరను అయితే కేంద్ర ప్రభుత్వం మరొకసారి పెంచింది. 195కి అయితే మరీ పెరిగింది. దీంతో హైదరాబాద్లో 215 వరకు ధర అయితే పెరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్ చెప్పండి, మరి పెరిగిన గ్యాస్ ధరలతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి కూడా అనేక కష్టాల్ని నగరవాసులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా హాస్టల్స్ కానీ, హోటల్స్ కానీ. ఎందుకంటే అందుకున్నంత స్థాయిలో సిలిండర్లు దొరకపోవడము, ఎల్పీజీ దొరకపోవడము, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఇంత భారీ స్థాయిలో రేట్లు పెరగడం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రావాల్సినటువంటి ఏదైతే ఎల్పీజీ సమస్య దిగుమతి చేసుకుంటారో అవన్నీ కూడా షిప్పులు ఇప్పటి వరకు ఇండియాకి చేరుకోలేదు. దానివల్ల క్రైసిస్ అనేది చాలా పెరిగిపోయినాయి. దాంతోపాటు వ్యయం కూడా చాలా పెరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా కంపెనీలు భారీ స్థాయిలో కూడా ఇప్పటికే రేట్లు పెంచిన నేపథ్యంలో ఇప్పుడు ఎల్పీజీ కూడా ఇంత స్థాయిలో పెరగడం అనేది క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు హర్మూజ్ నుంచి చాలా వరకు కూడా మొత్తం షిప్స్ అన్ని కూడా ఆగిపోయినటువంటి నేపథ్యంలో దాని ప్రభావం అనేది చాలా స్పష్టంగా ఇండియా కనబడుతుంది. సో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు ₹195 అంటే ఆల్మోస్ట్ ₹196 వరకు కూడా పెంచుకుందని చెప్పొచ్చు. 3 వారాల్లో పెరిగే ఈ రెండోసారి పెరగడం ఇది. సో దాంతో మొన్నటి వరకు కూడా కేవలం ₹945, ₹955 అట్లా
తమ ఇంటికి సంబంధించిన ఒకటి సిలిండర్లు సప్లై చేసే వాళ్ళు ఇచ్చేటాళ్ళు. ఇప్పుడు దానికి రేట్లు అనేది పెరిగింది. ఇప్పుడు ఇంకా కమర్షియల్ అంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన మార్చి 7వ తారీఖునే దాదాపు 115 రూపాయలు వాళ్ళు పెంచారు. అప్పుడు తర్వాత ఢిల్లీలో 2078 రూపాయలు చేరుకుంది. హైదరాబాద్ లో 215 రూపాయలు పెరిగింది. కాబట్టి దాని ప్రభావం ఎక్కువ ఉంది. 2321 రూపాయలు ఓన్లీ అంకెల మీద చూసుకుంటే. దాని తర్వాత మామూలుగా ఏదో బ్లాక్ లో అయితే మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది 6,000 దాకా కూడా బ్లాక్ లో పలుకుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ పెరిగింది కాబట్టి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు సో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సరైన సప్లై లేకుండా హోటల్స్ లో ఐటమ్స్ అన్ని ఆపేశారు. ఇంకా హోటల్స్ పీజీ హాస్టల్స్ కానీ ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి హోటల్స్ కానీ మామూలుగా అయితే 4-5 వంటలు వండాల్సినటువంటి ప్లేస్ లో కేవలం అన్నమును ఒక పప్పు ఇప్పుడు మాత్రమే వండుతున్నారు. తర్వాత దోశ, ఇడ్లీ, పూరి, తర్వాత ఇవన్నీ చేసే ప్లేసుల్లో పూర్తిగా అవాయిడ్ చేసి పడేశారు. కేవలం వారికి ఉప్మా గాని ఆ తర్వాత పులిహోర కానీ ఇవి మాత్రమే ఈజీగా అయిపోయేటువంటి పదార్థాలు మాత్రమే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు హాస్టల్స్ కి ఇంత భారీ స్థాయిలో రేట్లు పెరగడం అనేది మామూలుగా బుక్ చేసుకుంటేనే 15 రోజులు 20 రోజులైనా కూడా ఇప్పటి వరకు సిలిండర్ దొరకట్లేదు. సో ఇప్పుడు ఇంత రేటు పెరిగిపోవడం వల్ల ఇంకా ఆటోమేటిక్ గా బ్లాక్ లో కూడా పెద్దగా దొరికే అవకాశం ఉంటుంది. సో హాస్టల్ వాళ్ళకి కానీ హోటల్స్ కానీ ఇతర ఏవైతే కమర్షియల్ సంబంధించిన మెయింటైన్ చేసే వాళ్ళకందరికీ కూడా చాలా ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి. సో రాణా ప్రతాప్, మరి ఈ పెంపుతో అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర పెంపుతో మరి సామాన్యుడిపై అయితే భారం పడనుందా? మరి ఆబ్వియస్ గానే దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు సామాన్యులంతా కూడా. ఎందుకంటే సిలిండర్స్ లేక బుక్ చేసినా కూడా డెలివరీకే 10-15 రోజులు తీసుకుంటున్నారు. సో ఇప్పటికే కొంతమంది అయితే సిలిండర్స్ లేక బయట ఏమైనా ఆర్డర్ ఇద్దామంటే అధిక ధరలు వస్తున్నాయి. ఇప్పుడు జొమాటో కానీ స్విగ్గీలో కానీ ఏమైనా ఫుడ్ ఆర్డర్ ఇస్తే మాత్రం జ్యేష్ఠ దగ్గరకు అదనంగా మళ్ళీ ₹100 200 దాకా కూడా వసూలు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మన వరకు పెట్రోల్ చూసాము, బారులు తిరిగారు. సో పెట్రోల్ దాదాపు ఇప్పటికే ఒక ₹10 పెరిగింది తగ్గిందని చెప్తున్నారు కానీ అది ఆ సమస్య ఇంకా కొనసాగుతున్నది. ఇప్పుడు ఎల్పిజి ఈ రకంగా కమర్షియల్ గ్యాస్ అనేది పడడం వల్ల ఇప్పుడు సామాన్యులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వారు వెళ్ళబోతున్నారు. సో చూడాలి ఎన్ని రోజుల పాటు కూడా ఈ యొక్క సమస్య ఉంటుంది అనేది కూడా. మరి పెరిగిన ధరలపై